హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. సో ఫ్రెండ్స్, నిన్న ఎస్ఆర్హెచ్ ఐపీఎల్ మెగా ఆక్షన్ చూశారు కదా. కావ్య పాప అయితే చాలా చాలా కేర్ఫుల్గా అయితే పిక్ చేసుకున్నారు ఎస్ఆర్హెచ్ ప్లేయర్స్ని. సో ఏం కావాలా, ఏం నీడ్ ఉంది, ఏ డౌన్లో కావాలా అనేది తీసుకున్నారనమాట. అందులో ముఖ్యమైన ఫస్ట్ పిక్ ఇషాన్ కిషన్. సో హైలైట్ హిట్టర్ అనమాట. ఓపెనింగ్ చేయగలడు, ఫస్ట్ డౌన్లోకి రాగలడు, మంచి భారీ హిట్టర్. మన ఎస్ఆర్హెచ్ హైదరాబాద్ గ్రౌండ్కి అయితే ఇతను పర్ఫెక్ట్గా సరిపోతాడు. ఇంకొక అతను చూసారంటే బౌలర్. సో బౌలర్కి అయితే 10 crores ఇచ్చారనమాట. సో 10 crores పైనే, కానీ ఇతను ఆఫ్ కటర్స్ కానీ మన పిచ్కి అయితే సరిపోతుంది. బౌలింగ్ నటరాజన్ వెళ్ళిన తర్వాత పర్ఫెక్ట్ యాక్షన్ అనమాట. మంచి బాడీ హిట్స్ 6 కూడా కొట్టగలడు. ప్లస్ ఇంకోటి బౌలింగ్ యాక్షన్ అంటే డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి లోయర్ ఆర్డర్లో, సో లాస్ట్ లోయర్ దీంట్లో చూసారంటే 15 నుంచి 20 ఓవర్లప్పుడు సో యార్కర్ వేయడం, స్లో యాక్షన్ వేయడం సూపర్ అనమాట. ఇంకొక ఫేస్ అటాక్ చూసారంటే మొహమ్మద్ షమీ. సో కమింగ్స్కి జోడీగా మొహమ్మద్ షమీ. సో కేక సూపర్ పిక్ అనమాట. ఇదైతే ఛాన్స్లెస్. బౌలింగ్ అయితే చాలా స్ట్రాంగ్ అయిపోయింది. రాహుల్ చహార్ అనేది 3.20 అనేది ఈ మధ్యలో అంతగా తనకైతే ఈ మధ్యలో అంతగా లేదన్నమాట. సో ఫామ్లో అయితే లేడు. ఇంకోటి యాడమ్ జాంపా సేమ్ అంతగా కిక్ లేదన్నమాట. లాస్ట్ ఇయర్ కూడా అంతగా మనకి మ్యాచెస్ అయితే ఆడిపించలేదు. సో అందులో డౌటే. ఇంకొక పిక్ చూసారంటే సో సిమ్రన్జిత్ సింగ్, ఈయన సిఎస్కే నుంచి వచ్చాడు. సో ఒక మీడియం ఫాస్ట్ బౌలర్. ఇంకోటి మంచి పిక్ అన్నమాట. సో అభినవ్ మనోహర్, కానీ ఒక 30 lakhs నుంచి అతనికి 3.20 crores వరకు ఇచ్చారంటే తను గుజరాత్ టైటన్స్ వచ్చాడు కాబట్టి ఓకే. సో ఇంకోటి సో అదర్వాద్ థైడే. సో ఇది మా నార్మల్గా తీసుకోవాలని తీసుకున్నారను ఫ్రెండ్స్. ఇదైతే చూసారంటే లిస్ట్ చూసారంటే సో ఈ రిటైన్ లిస్ట్ అన్నమాట. సో నితీష్ రెడ్డి వరకు అయ్యింది. ఇంకొక మిడిల్ ఆర్డర్లో మనకి ఒక నితీష్ రాణా, నీషమ్, సో ఇంకా కృణాల్ పాండ్యా అలాంటి ఒక స్పిన్నర్ ఆల్రౌండర్స్ వచ్చినట్లయితే ఇంకా చాలు ఫ్రెండ్స్. ఇంకా 2-3 ప్లేయర్స్ కోసమే ఇంకా మొత్తం ప్లేయింగ్ లెవెల్ అంతా రెడీ అయిపోయింది. సో ఈ యాక్షన్ అయితే నాకు నిన్న జరిగిన యాక్షన్ అయితే నాకు చాలా చాలా బాగా నచ్చింది నాకు. సో పర్ఫెక్ట్గా తీసుకున్నారు ఎస్ఆర్హెచ్. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, మీకు ఈ విధంగా 11s ఏమైనా ఉన్నా నాకు కామెంట్స్ పెట్టండి. సో ఇంకా ఈరోజు జరిగే ఇంట్రెస్టింగ్లో 6 crores మాత్రమే ఎస్ఆర్హెచ్ దగ్గర ఉంది. సో ఈ ఇండియన్ ప్లేయర్స్ కానీ ఏ విధంగా తీసుకుంటారో చూడాలా ఫ్రెండ్స్. సో నా ఛానల్ వాచ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.